హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మళ్ళీ చింత చిగురు కోద్దాం అనుకుని వచ్చాను టెర్రస్ మీదకి. ఓకేనా, మీరు కూడా చూడండి. ఓకే, నేను ఒక స్టూలు తర్వాత ఏమో ఒక ప్లేటు దగ్గర పెట్టుకున్నాను. చెట్టు తెచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. కోద్దామే. ఎండ ఎక్కువ అయిపోయి చెమటలు వచ్చేస్తాయి. టైం ఏమో కుదరట్లేదు ఎప్పుడు కొయ్యాలి అనుకుని డైలీ ఇవాళ కోద్దాం అనుకుంటూ రోజు ఇలాగే అయిపోతుంది. ఇక తప్పనిసరిగా ఈవేళ న్యూ ఇయర్ వస్తుంది కదా, వస్తా 2-3 రకాల కర్రీస్లోకి వేసుకోవచ్చు పప్పులోకి. తర్వాత చూడండి, ఇలాగ మనకి వీలుగా చెట్ని మనకి వీలుగా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న కుండీలో వేసుకుంటే ఇది ఇంచుమించు 8-10 ఏళ్ళ నుంచి బయట చింత చిగురు కొనలేదు అసలు. ఇదే వాడుతున్నాను. ఎంత లేతగా ఉందో, చాలా రుచిగా ఉంటుంది. కోసి పట్టుకెళ్ళి పప్పులో కానీ, చికెన్లో కానీ, మటన్లో కానీ, పచ్చిరొయ్యల్లో కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. డైలీ చూద్దాం అనుకోవడం, ఏదో పనుల్లో పడిపోయి ఇంకా పొయ్యకుండా అలాగా రోజు గడిచిపోతుంది. పాలకాన్ దూరంగా ఉండు. నో, ఇలాగా మీరు ఎవరైనా ఇంకా చింత చిగురు కోసం బయట కొందామని చూసేవాళ్ళు ఉంటే ఇలాగా మొక్క వేసుకోండి. వేసుకుంటే చక్కగా మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుని చక్కగా కర్రీస్లో వేసుకోవచ్చు. షుగర్తో కోద్దాం ట్రై చేశాను, కానీ దానికంటే ఇలా చేతితోనే ఈజీ. ఎండగా ఉంది, షుగర్తో అయితే త్వరగా అయిపోద్దేమో అనుకున్నాను. దాంతోనే కష్టం. ఈవేళ పుదీనా, చింత చిగురు, కొంత పాలకూర ఇవన్నీ కోసి ఒక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక 2-3 రోజులు మనం ఆకుకూర జోలికి వెళ్ళక్కర్లేదు. బచ్చలి కూడా ఉంది, బచ్చలి కూడా తీయాలి. డైలీ పైకి వచ్చి కొన్ని చిక్కుడుకాయలు, కొంచెం దొండకాయలు అవి పట్టుకెళ్తున్నాను. కానీ పైన వీడియో తీయడానికి కొంచెం హడావుడిగా చేయాల్సి వస్తుంది. పండుగల టైం కదా, ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది. అదే ఇల్లు క్లీన్ చేసుకోవడం, అవి ఇవి చుట్టాలు రావడాలు వెళ్ళడాలు ఉంటాయి కదా, దాని గురించి సపరేట్గా వీడియో తీయడం కుదరలేదు. కింద వంటల వీడియో తీయడమే సరిపోతుంది. చూసారా ఎంత వచ్చిందో చింత చిగురు. ఉన్నదేమో చిన్న చెట్టు, అందుకే ఏం చేస్తానంటే అది అప్పుడో చెట్టు వేసాను. ఒకవేళ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి గిఫ్ట్గా కొంచెం కోసి ఇవ్వచ్చు అని చెప్పి ఇంకో చెట్టు వేసాను. నారింజ చెట్టు మొదల్లో వేసాను, అది కూడా బాగానే వస్తుంది. ఇదైతే పాపం బాగా పెద్ద చెట్టు. నేను కుండీ కూడా మార్చాలి. ఇది ఎందుకు మార్చట్లేదంటే తీరా దీన్ని కదిపిన దగ్గర నుంచి 10 సంవత్సరాల నుంచి ఉన్న మొక్క ఏమవుతుందో అని భయంతో కొంత కుండీ మార్చట్లేదు. అంటే సేవ్ అయితే పర్లేదు, ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా తేడా జరిగితే నా బాధ ఉండిపోద్ది కదా. అయ్యో ఇన్ని సంవత్సరాల మొక్క అని, అందుకని నేను ఇదే కుండీలో ఉంచుతున్నాను. ఏం చేస్తున్నానంటే
ఈ పైన ఉన్న మట్టి అంతా తీసేసి సగం వరకు తర్వాత ఫ్రెష్ మట్టి వేస్తున్నాను అనమాట. అలాగే ఈ 10 ఇయర్స్ నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తుంది. కుండీ మార్చడానికి చెప్పాను కదా, ఒకవేళ దానికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడి నేను కుండీ మార్చట్లేదు. ప్రతి అంటే 2-3 నెలలకు ఒకసారి ఈ మట్టి 3 వంతులు అంటే సగం పైన తీసేసి ఆ మట్టి ప్లేస్లో కొంచెం అంటే బలమైన మట్టి వేస్తున్నాను అన్నమాట. కంపోస్టు అవి కలిపిన మట్టి వేస్తున్నాను. అందుకని ఇది ఇలాగా చిన్న కుండీ అయినా సరే అలాగే సర్వైవ్ అవుతుంది. తర్వాత పుదీనా కొయ్యాలి, పాలకూర కొయ్యాలి, చాలా పని ఉంది. మళ్ళీ ఇవన్నీ కింద పట్టుకెళ్ళిన తర్వాత కర్రీకి వీలుగా అన్నీ క్లీన్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. కాకపోతే మనకి దొరకని టైంలో కూడా మన దగ్గర చింత చిగురు ఉంటుంది, చాలా అది చాలా మంచిదన్నమాట. చింత చెట్టు ఉంటే ఎంత ఉపయోగం. మొత్తం తీయకుండా కొన్ని ఆకులు వదులుతాను. ఇప్పుడు కూడా సగం సగం పూసి మిగతా సగం ఇచ్చేస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం. కానీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళకి ఒక వెరైటీలా ఉంటుంది. ఏదైనా నాన్ వెజ్లో ఈ చింత చిగురు వేసి వండి పెట్టచ్చు అని మొత్తం చూసేస్తున్నాను అన్నమాట ఈసారి. తర్వాత ముఖ్యంగా చూడండి, ఇప్పుడు వేలు కోసాను కదా, ఆకులు కానీ పువ్వులు కానీ కాయలు కానీ మొక్కల నుంచి కోసుకున్న వెంటనే పోయాలి. ఎవరైనా మొక్కలు పెంచేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మనం ఏదైనా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోయాలి. మీకు వీలైతే కొంచెం కంపోస్ట్ వేస్తాను, అంటే వేరే కొత్త మట్టి వేస్తాను. సరే అయిపోయింది కదా, చూడండి దీన్ని మళ్ళీ మొత్తం తీసిలో పెట్టేస్తాను అన్నమాట. వచ్చింది వేళ మనకి పైన టెర్రస్ మీద. ఇప్పుడు ఈ పుదీనా కూడా కోసి తీసుకెళ్తాను. మెట్ల మీద నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అన్నమాట అన్నీ కూడా. మళ్ళీ గోంగూర విత్తనాలు వేసాను, అది పుల్ల గోంగూర, ఇదేమో గణాచారి గోంగూర. చూడండి ఇవి ములక్కాయలు మళ్ళీ మొదలైనవి. ప్రస్తుతానికి చిన్ని పిందులు ఉన్నాయి కదా. టమాటాలు అంటే ర్యాండమ్గా వాటంత ఆ మొలిసిన మొక్క వస్తున్నానంటే తెచ్చి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క వేసాను. వేస్తే ఫస్ట్ వేసిన ఈలు కాసినాయి. ఫస్ట్ మొదట ఇవి అన్నీ కనిపించిన ప్రతి మొక్కని తెచ్చి వేస్తున్నాను. మనం కంపోస్ట్లో లేకపోతే కూరగాయలు చెత్తలు వస్తాయి కదా, ఆ గింజలతో వచ్చిన మొక్కలు అన్నమాట ఇవి. ఇవి మళ్ళీ చక్కగా మల్బరీ కాయలు చాలా వచ్చాయి. అయితే నేను వీటిని ఈ మధ్య వీడియో తీయడం జరగలేదు. ఇప్పుడు కాయ ఇవన్నీ మీకు వచ్చిన ప్రతిసారి వస్తున్నాం లేదు మీకు. సరే ఇంకా అయితే చూడండి చాలా ఉన్నాయి. కొన్ని అయితే బ్లాక్గా, కొన్ని ఏమో రెడ్గా ఉన్నాయి. బ్లాక్గా అయినవి ఎంత స్వీట్, చాలా స్వీట్. మళ్ళీ బాగా వస్తున్నాయి. అయితే డైలీ 3-4 పువ్వులు వస్తున్నాయి. అవేమో కోస్తున్నాను అన్నమాట. ప్రతిరోజు కోసుకొని పెట్టేసుకుంటున్నాను. ఎక్కువ రావట్లేదు,
మొగ్గలు అయితే బాగానే వస్తున్నాయి. డైలీ ఇలాగా చూడండి, దొండకాయలు 4-5 కాయలు వస్తున్నాయి. డైలీ వస్తున్నాయి. ప్రతిరోజు కొయ్యాలి కాయలు. ఇది నల్లేరు కాడ చట్నీ చేద్దామని కోస్తున్నాను. చాలా కాళ్ళు వచ్చాయి. ఈ లేతగా ఉన్నాయి, కోసి చట్నీ చేస్తే ఇగో చూడండి వస్తున్నాయి. ఇప్పుడు నెమ్మదిగా పైకి పాకుతున్నాయి అన్నమాట.